నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. 7 చిన్నారులు ఆడుకుంటూ వెర్రి ఆముదం కాయలు తిని తీవ్ర అవస్థకు గురైన ఘటన రామచంద్రపురం మండలం పేదరాశపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నారులు బయట ఆడుకుంటూ తెలియకుండా వెర్రి ఆముదం కాయలు తిన్నారు. కొద్దిసేపటికి వారికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయి. విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై చిన్నారులను రామసముద్రం, పొంగనూరు, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 4 చిన్నారులు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని, మెరుగైన వైద్యం అందించి త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని తెలియజేశారు. అవి చూసి తినేవనేసి తెలియకుండా తినేసినారు. తినేసిన తర్వాత మళ్ళా ఇట్లే వామిటింగ్స్, మోషన్స్ ఇట్లా ఎక్కువైనాయి. తర్వాత 5:30-6 గంటల మధ్యలో జరిగింది. తర్వాత హాస్పిటల్కి వచ్చినారు. ఇక్కడైతే ట్రీట్మెంట్ బాగానే ఇచ్చినారు. రాత్రి ఎక్కువ రుచిగా ఉండింది. ఇప్పుడైతే బాగానే ఉంది. ఎంతమంది పిల్లలు అడ్మిట్ అయ్యారు? ఇంకా 6 నుండి 7 మెంబర్స్. రామసముద్రంలో కొంతమంది ఉన్నారు, ఇక్కడ పుంగనూరులో కొంతమంది, మదనపల్లికి 1-2 పోయినారు. బాగానే ఉంది, బాగానే చూస్తారు. పిల్లలకి వైద్యులు సకాలంలో బాగానే ప్రమాదం అవును. పిల్లలకి ఇక్కడ అయితే డాక్టర్లకి బాగానే చూసినారు. బాగానే నమస్కారం. నిన్న సాయంత్రము సుమారు 5-6 టైంలో ఒక 4 పిల్లలు ఎర్రి ఆముదం కాయలు అనేసి ఆడుకుంటూ గ్రౌండ్ దగ్గర ఎర్రి ఆముదం కొంచెం ఎర్రగా ఉంటుంది కాయలు చూడడానికి, వాళ్ళు ఏదో దాన్ని కలర్గా ఫుల్ తినేశారు. సో వెంటనే వాళ్ళు కడుపులో తిప్పడము, వాంతులు అయ్యి సుస్తు పడిపోయి వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. చాలా వరకు ఇది కాయ జట్రోపా రకానికి చెందింది. చూడడానికి ఎర్రగా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు తెలియక తినేస్తారు. దాంట్లో ఉన్న లేటెక్స్ వల్ల కడుపులో తిప్పడం వల్ల కొంతమందికి వాంతులు అవుతాయి, కడుపులో తిప్పిన కొంతమందికి మోషన్స్ కూడా అవుతాయి. బట్ చాలా వరకు ఏమి హానికరం పెద్దగా ఉండదు. వీటిలో ప్రతి సంవత్సరం ఈ మరి సమ్మర్ టైంలో హాలిడేస్లో ఇలా తిరుగుతున్న పిల్లలు వస్తుంటారు. కాకపోతే టెంపరీగా కడుపులో తిప్పడం వల్ల 4-5 సార్లు వాంతులు జరుగుతాయి. కొంతమందికి మాత్రం ఎక్కువ తినాలు విరోచనలు అవుతాయి. ఒక్కోసారి డిహైడ్రేషన్ అయ్యి కళ్ళు పడిపోయే సమస్యలు ఉంటుంది. కానీ నిన్న వచ్చిన వాళ్ళు మాత్రం వీళ్ళు వెంటనే పేరెంట్స్ రియాక్ట్ అయ్యి తీసుకురావడం వల్ల వాళ్ళకు వైద్యం సకాలంలో వైద్యం ఉండడం వల్ల ఏమి ఇబ్బంది ఏం రాలేదు. అందరూ 4 బాగా కోలుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేస్తున్నాము. పేరెంట్స్కు కొంతమందికి చెప్పాలా, పిల్లలకు ఏ తినచ్చు, ఏ తినకూడదు, ఏవి ప్రాణహాయి, ఇట్లాంటి డేంజర్ అని వాళ్ళకి చెప్తే కానీ పిల్లలు తెలియకుండా తింటారు. కాబట్టి మనం వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తే మంచిది. తల్లులు కానీ టీచర్లు కానీ చేస్తే మంచిది. బట్ నిన్న వచ్చిన పిల్లలకు మాత్రము కొద్దిగా తీసుకున్నారు కాబట్టి ఏమి హానికరం లేదు. వెంటనే కోలుకున్నారు సెలైన్ పెట్టడం వల్ల. ఇవాళ మధ్యాహ్నం అందరినీ డిశ్చార్జ్ చేస్తున్నాము. పిల్లలతో తల్లులు జాగ్రత్తగా ఉంటే మంచిది. థ్యాంక్ యూ.